అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం జమిలి ఎన్నికల గురించి. మనందరికీ తెలుసు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు టూర్ వెళ్లారు. సో, అక్కడ ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరైతే డీఎంకే స్టాలిన్ ఉన్నారో, ఆయన గూడా ఈ తమిళనాడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్‌లో ఎన్‌డీఏ కూటమి ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే నేను కూడా వచ్చి ప్రచారం చేస్తాను అని చెప్తూనే అసలు దేశం మొత్తంలో జమిలి ఎన్నికలకి రంగం సిద్ధం చేయాలి. సో, జమిలి ఎన్నికలు రావాలి. సో, ఈ జమిలి ఎన్నికలు రావటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కొంత మార్పొస్తుంది. బ్యూరోక్రాట్లు తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. దీనివలన రాష్ట్రాలకు అనవసరమైన బర్డెన్ ఉండదు. సో, ప్రతిసారి ఎలక్షన్ కూడా అమలు చేయటం, సంక్షేమ పథకాలు ఆగిపోవటం, ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఒక తంతులాగా మారుతుంది అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో, స్థూలంగా చెప్పాలంటే ఆయన జమిలి ఎన్నికల్ని సమర్థించారు. అదేవిధంగా జమిలి ఎన్నికలు బలంగా రావాలని కోరుకున్నారు. అయితే అసలు ఈ జమిలి ఎన్నికల కథ గురించి మనం తెలుసుకోవాలంటే, ఈ భారతదేశంలో మొట్టమొదట 1950 దశకం నుంచి 67 వరకు కూడా జమిలి ఎన్నికలే జరిగినాయి. సో, ఎందుకు అంటే ఒకే దేశం, ఒకే ఎన్నిక. ఒకేసారి ఆహ్, ఎన్నికలు జరుగుతాయి. సో, ఎంపీలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు తలపడుతూ ఉంటాయి. సో, ఎంపీ ఎలక్ట్ అవుతారు. సో, దేశ ప్రధాని ఎలక్ట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు. సో, ఇట్లా అన్ని ఎన్నికలు ఒకేసారి స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ ఒకేసారి జరగటం, ముఖ్యమంత్రులు, అదేవిధంగా ప్రధానమంత్రులు ఎన్నికవటం, ఇవంతా కూడా జరుగుతూ ఉంది ఈ జమిలి ఎన్నికల్లో. సో, ఇప్పుడు సహజంగా ఏం జరుగుతుంది అంటే, మనకి అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. సో, పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే వాస్తవానికి రాష్ట్రాల మీద బర్డెన్ అవుతుంది. సో, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? మాటకి ఫోర్స్‌ని పంపించాలి. ఆర్మీ ఫోర్స్‌ని పంపించాలి, స్టాఫ్‌ని పంపించాలి. సో, ఇదంతా కూడా చాలా బర్డెన్‌గా మారిపోతూ ఉంది. సో, అందుకని మన యూనియన్ గవర్నమెంట్ ఏం ప్రతిపాదన చేసింది అంటే, సో, ద ఎలక్షన్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ఎ సైమల్టేనియస్ వే త్రూఔట్ ది ఇండియా. ఎందుకు? టు రెడ్యూస్ ది బర్డెన్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అంటే స్టాఫ్ ఉంది కదా! అండ్ రెడ్యూస్ ది బర్డెన్ ఆఫ్ ది సెక్యూరిటీ ఫోర్సెస్. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్‌కున్న ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే, ఆ రాష్ట్రానికి సెక్యూరిటీ ఫోర్స్ చేరాలి. మళ్ళీ ఇంకో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే, ఆ రాష్ట్రానికెళ్ళాలి. సో, దీనివలన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఆ రాష్ట్ర పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి టైం కేటాయించాలి. వాళ్ళకి తగినంత టైం ఇవ్వాలి. అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇదంతా కూడా చాలా బర్డెన్ అవుతూ ఉంది. సో, బ్యూరోక్రాట్స్ ప్రధానంగా ఎవరైతే ఈ సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వీళ్ళందరూ ఉన్నారో, సో, వీళ్ళకి కూడా చాలా పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. ఎలక్షన్ కూడా అమల్లోకొచ్చినప్పుడు. సో, ఆ ఇంటెన్స్ హీట్ ఈ బ్యూరోక్రాట్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సో, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బర్డెన్ టు ది సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ బ్యూరోక్రాట్స్ ఆల్సో. సో, దీనికోసమని ఆ బర్డెన్‌ని రెడ్యూస్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో, అదే విధంగా మనం చూస్తే ఈ ఎలక్షన్ బడ్జెట్ కూడా విపరీతంగా పెరగటం. అంటే ఒక్కొక్కసారి ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ బడ్జెట్ కూడా పెరుగుతూ ఉంది. సో, సెక్యూరిటీ ఫోర్సెస్ గానీ, స్టాఫ్స్‌కి గానీ, లేకపోతే ఆ ఫెసిలిటేషన్ చేసే ఏర్పాట్లు గానీ, అతిథి గృహాలు తీసుకోవటం ఇవన్నీ కూడా చాలా బర్డెన్‌గా తయారయింది. సో, దీంట్లో భాగంగా ఈ రెడ్యూస్ తగ్గించాలి అని ఇదొక అంటే పాజిటివ్ నోట్స్‌లో మనం డిస్కస్ చేస్తే సెక్యూరిటీ ఫోర్సెస్‌కి, బ్యూరోక్రాట్స్‌కి బర్డెన్ రెడ్యూస్ చేయటం, డబ్బుని ఆదా చేయటం, ఒకేసారి ఖర్చు పెట్టడం లేదు. వివిధ రాష్ట్రాల్లో వివిధ సార్లు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఎక్కువగా మనీ ఎక్కువగా అవుతూ ఉంది. సో, ఇదంతా కూడా పాజిటివ్ నోట్‌లో ఉన్నాయి. సో, నెగెటివ్ ఏం చెప్తారు అంటే, ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ప్రధానమంత్రిని హైలైట్ చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే, సో, ప్రధానమంత్రి మీదే ఫోకస్డ్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్స్ అనుకోండి. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అన్న దాని మీద ఫోకస్ 60% ఉంటే, ఇంకో 40% ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు, లోకల్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. కానీ మెజారిటీ డిసైడింగ్ ఫ్యాక్టర్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉండాలి అనే దాని మీద 60% ఉంటుంది. సో, 40% కులం, మతం, ఆ లోకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసే లీడర్ ఇవన్నీ పనిచేస్తా ఉంటాయి. కానీ మెజారిటీగా రాష్ట్రంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే హూ విల్ బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. ఈ కాన్సంట్రేషన్‌తోనే వర్కౌట్ అవుతుంది. సో, ఎప్పుడైతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయో ఎంపీకి కూడా, సో, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రిగా బలమైన ప్రధానమంత్రి ఎవరు అనే పాయింట్ వస్తుంది. సో, ఇది కావాలని బీజేపీ నరేంద్ర మోడీని హైలైట్ చేయడానికి, సో, కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయడానికి, సో, ఇదంతా కూడా కుట్ర చేస్తూ ఉన్నారని అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటుంటే ప్రధానమంత్రి ఫోకస్డ్‌గా పనిచేస్తారు తప్ప, రాష్ట్ర ప్రభుత్వంలో
ఆహ్, ఆహ్, ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్‌లు గాని, ముఖ్యమంత్రులు గాని ఆ స్థాయి చూసి ఓటెయ్యరు. సెంట్రల్‌ని చూసి ఈసారి ఓటింగ్ ప్యాటర్న్ జరుగుతుంది. అది అది చాలా కష్టం అని జెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి అంటే దీ ఇలాంటి జమిలీ ఎలక్షన్‌కి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఏ ఆర్టికల్స్‌ని మార్పు చేయాల్సిందో గూడా మనం ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 83 ఏం చెప్తుందంటే మనకి పార్లమెంట్‌కు 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరగాలని. సో, ఎప్పుడైనా ఎర్లీ ఎలక్షన్స్‌కి వెళ్ళాలంటే ప్రెసిడెంట్ దగ్గరికెళ్ళి సో, ఎర్లీ ఎలక్షన్స్‌కెళ్తున్నామని వాళ్ళ పర్మిషన్ తీసుకొని పార్లమెంట్ రద్దు చేయొచ్చని చెప్తూ ఉంది ఆర్టికల్ 83. సో, ఇంకేదైనా ఎమర్జెన్సీ పీరియడ్ ఉంటే 1 ఇయర్ ఎక్స్‌టెండ్ జేసుకోవచ్చు. సో, ఇట్లా ఇది ఆర్టికల్ 83 చెప్తుంది. దీన్ని అమెండ్‌మెంట్ జేయాలి. అదేవిధంగా మనకి ఆర్టికల్ 172 కూడా స్టేట్ అసెంబ్లీస్ గురించి చెప్తోంది. సో, దీంట్లో ఏంటి అనంటే స్టేట్ అసెంబ్లీ సేమ్ ఇది పార్లమెంట్ ఏదైతే ఉందో 5 ఏళ్లకోసారి ఏదైనా రద్దు చేయాలంటే గవర్నర్ దగ్గరికెళ్ళటం. ఎమర్జెన్సీ పీరియడ్‌లో 1 ఇయర్ ఎక్స్‌టెండ్ చేసుకోవడం. దీని గురించి 172 చెప్తుంది. సో, ఈ విధంగా ఆర్టికల్ 365 ఎమర్జెన్సీ ఏదన్నా కేటాయింపులు అంటే ఎమర్జెన్సీ రాష్ట్రం ఎప్పుడైనా లా అండ్ ఆర్డర్‌కి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి పాలన ఇవన్నీ కూడా ఆర్టికల్ 365 చెప్తా ఉంది. సో, ఈ మూడిటిని కూడా అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, మనందరికీ తెలుసు గతంలోనే మన ఫార్మర్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రామ్‌నాథ్ కోవింద్‌తో ఒక కమిటీ కూడా వేశారు. సో, జమిలీ ఎన్నికలు ప్రధానంగా జరగాలి అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో, ఇప్పుడు సహజంగానే ఎన్‌డీఏ అలయన్స్‌లో టీడీపీ మెజారిటీ కూటమంతా కూడా జమిలీ ఎన్నికలకి అంటే నరేంద్ర మోడీ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడే ఉంటుంది. సో, కాబట్టి ఇదంతా ఏంటి అనంటే ఖచ్చితంగా సో, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయనే ఒక సంకేతం అయితే తెలుస్తోంది. సో, ఇది ఈ టాపిక్. ఇక రెండోదొచ్చి నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, ఆయన ఏమంటాడంటే పాకిస్తాన్‌తో మీరు రోటీ తినాలంటే చక్కగా రోటీ తినండి. అలా కాకుండా మీరు భారత్‌తో యుద్ధం చేయాలి అనుకుంటే మాత్రం మేము బుల్లెట్స్‌ని గుండెల్లో దింపుతామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అంతా మనకి యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్‌తో, పాకిస్తాన్ ఏం చేసిందంటే వాళ్ళు విక్టరీ ర్యాలీ చేశారు. అంటే విజయోత్సవ సభలు చేయటం, మేము భారతదేశం మీద గెలిచామని చెప్పటం, షాహిద్ అఫ్రీది లాంటి రోడ్ల మీద డాన్సులేయటం. సో, ఈవెన్ దో వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి 9 స్థావరాలున్నాయి. మనం సద్గోదా బేస్ కానీ, లేకపోతే నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానీ ఇవన్నీ మనం ధ్వంసం చేసినా, వాళ్ళు దాన్ని విక్టరీ క్లెయిమ్ చేసుకోవటం. అంటే ఓడిపోయినా గాని తమదే పైచేయి అంటాం. ఇదంతా కూడా ఈ పాకిస్తాన్ చేస్తూ ఉంది. సరే ఇవన్నీ కూడా భారతదేశం గమనిస్తుంది. ఊరుకుంటారా? ఊరుకోరు గదా! సో, అందుకని స్ట్రెయిట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పీఓకేని మర్యాదగా మీరు అప్పజెప్పండి అని చెప్పి ఇండైరెక్ట్‌గా మనకి పా మన ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్‌కి అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌కి చెప్పడం జరిగింది. సో, మనకందరికీ తెలుసు పీఓకే చట్టబద్ధంగా భారతదేశానిది. ఆనాడు జమ్మూ కాశ్మీర్‌ని పరిపాలిస్తున్న హరి సింగ్ మనకి చట్టబద్ధంగా అధికార మార్పిడి చేయటం జరిగింది. కానీ అప్పటికే పాకిస్తానీ ఫోర్సెస్ ఒక 30% మన భూభాగంలోకొచ్చారు. దాన్నే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. సో, ఇది చట్టబద్ధంగా భారత్‌ది కాబట్టి భారతదేశానికి అప్పగించాలి అని చెప్పి మనం పోరాడుతూ ఉన్నాం. అయితే ఆపరేషన్ సింధూర్‌కెళ్ళినప్పుడు చాలామంది పీఓకేని మనం ఆక్యుపై చేస్తాం అనుకున్నాం. కానీ వాస్తవానికి ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి సో, మెజార్డ్ అటాక్స్ చేసి సైలెంట్‌గా ఉండి డిప్లొమాటిక్ చర్యలతో అంటే యుద్ధం గాకుండా వాళ్ళకి సింధు నది జలాలు నిలిపివేయటం, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావటం, బెలూచిస్తాన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం, పఖ్తూనిస్తాన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం, సింధు ప్రాంతంలో వాళ్ళకున్నటువంటి పరిస్థితిని పైకి తీసుకురావడం. దీంతో డిప్లొమాటిక్ చర్యలతో ఒక దిగ్బంధనం చేయాలి అని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచించింది. అందులో భాగంగా కొంతమంది ఎంపీలని కూడా వివిధ దేశాలకు పంపించి ఈ ఉగ్రవాద అటాక్స్ ఎలా జరిగినాయి అన్నీ కూడా శశి థరూర్ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతోంది. సో, దీంతో ఈ షబాజ్ షరీఫ్ ఈయనంతా ఏం చేశారంటే టర్కీకి వెళ్లి వాళ్ళని కలవటం. సో, ముస్లిం కంట్రీస్‌కి వెళ్లి వాళ్ళకి ఇయన్నీ చెప్పడం ఇదంతా చేస్తూ ఉన్నాడు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా మనకి రాబోయే రోజుల్లో పీఓకే భారత్ వశం అవుతుంది మనకి ఆ ఇండికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఒక పక్కన బంగ్లాదేశ్ చూస్తే నిన్న స్టేట్మెంట్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇంటీరియం గవర్నమెంట్ ఏదైతే మహమ్మద్ యూనస్ ఉన్నాడో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏం డెసిషన్ తీసుకున్నాడంటే మనందరికీ తెలుసు ఈ రోహింగ్యా ముస్లింలు ప్రధానంగా మయన్మార్‌లో ఉంటారు. వాళ్ళ ప్రధానమైన దేశం మయన్మారే. కానీ వాళ్ళు ప్రపంచం అంతా ఆక్యుపై చేశారు. అంటే వాళ్ళని పెర్సిక్యూషన్ బాధించడం ఇంకేదైనా గాని. సో, మయన్మార్‌లో అరకెన్ అనే ఒక ప్లేస్ ఉంది. సో, ఈ అరకెన్ ప్లేస్‌లో చాలామంది ఈ రోహింగ్యా ముస్లిమ్స్ ఉంటారు. సో, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి కాక్సీ బజార్ అని ఉంటది. సో, బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ నుంచి కాక్సీ బజార్ అని ఒక ప్లేస్ ఉంటది. సో, ఈ కాక్సీ బజార్ తర్వాత అరికన్. సో, అరికన్ అంటే ఏంటి? మయన్మార్‌కి వెళ్ళిపోవటమే. ఈ కాక్సీ బజార్ అని సెంట్రల్ అనమాట. సో, ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏం చేసిందంటే చిట్టగాంగ్ నుంచి
ఈ కాక్సీ బజార్ రూట్ మీదుగా ఈ ఆరికన్ సిటీ అంటే ఆరికన్ లోకి అంటే మయన్మార్‌లోకి ఈ రోహింగ్యా ముస్లింలు ఎక్కడుంటారో వాళ్ళకి ఫుడ్డు, గిడ్డు అంతా సప్లై చేయటం చేస్తున్నారు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఈ అరికన్ ఆర్మీ అని ఉంటుంది. ఏఏ అంటారు. సో, ఈ అరికన్ ఆర్మీ మయన్మార్‌లో ఉంది. చాలా ప్రమాదకరమైన ఆర్మీ. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రోహింగ్యా ముస్లింని, బంగ్లాదేశ్ వాళ్ళని మయన్మార్ నుంచి చిట్టగాంగ్‌లోకి అంటే బంగ్లాదేశ్ బోర్డర్‌లోకి పంపిస్తూ డ్రగ్స్ ఇలాంటి బ్లూ ఫిల్మ్స్, డ్రగ్స్ ఇవన్నీ గూడా అక్కడికి పంపిస్తూ ఉంటారనమాట. సో, బంగ్లాదేశ్ షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా కఠినంగా ఉండేది. ఈ అరకన్ ఆర్మీ మీద, ఈ బోర్డర్ ఇష్యూస్ మయన్మార్‌తో రోహింగ్యాలని ఎలౌ చేసేవాళ్ళు గాదు. కానీ ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఏంటంటే ఇది ఒక ముస్లిం మతోన్మాది. ఈ ఉన్మాది ఏం చేశాడు అంటే వాళ్ళప్పటికే అరకన్ ఆర్మీతో టై అప్ అయిన డేంజరస్. రోహింగ్యా ముస్లింలు అందరూ కాదు. రోహింగ్యా ముస్లింలో కొంత తీవ్రవాద భావజాలం ఉన్నోళ్ళు గూడా ఉన్నారు. సో, వీళ్ళేంటంటే కొంత ముస్లిం రాడికలిజం ఉంది. మరికొంతమంది ఏంటంటే ఈ అరికన్ ఆర్మీతో కలిసిపోయి ఉన్నారనమాట. సో, వీళ్ళు బంగ్లాదేశ్‌కి చాలా ప్రమాదకరంగా ఉన్నారు. సో, ఈ మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే ఒక రోడ్డేస్తామో, మీకొక కారిడార్ నిర్మిస్తామో, చిట్టగాంగ్ నుంచి కాక్సీ బజార్, కాక్సీ బజార్ నుంచి అరికన్, మయన్మార్‌లో ఉన్న అరికన్ ప్లేస్‌కి ఈ రోహింగ్యాలకి మేము హెల్ప్ చేస్తాము అని జెప్పాడు. సో, వెంటనే బంగ్లాదేశ్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ ఏం జెప్పాడు, మాకు సంబంధం లేదు. ఇది ఇంటీరియం ప్రభుత్వమే. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది కాదు. కాబట్టి మేము చేతులు ఎత్తేస్తాం. మాకు సంబంధం లేదు వాడితో అని జెప్పారు. సో, దీంట్లో కూడా భారత్ ప్రధాన పాత్ర ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ మన ఈశాన్య రాష్ట్రాలను కవర్ చేసే 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సో, సిలిగురి కారిడార్ అని ఉంది. సో, భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలకి 8 రాష్ట్రాలు కలిపే చిన్న దారి కారిడార్. సో, దాన్ని బ్రేక్ చేయాలి అని చెప్పి చైనా భూటాన్ దగ్గర నుంచి చైనా ఆలోచిస్తా ఉంది. సో, మనం ఏంటంటే మనం దీనికి బంగ్లాదేశ్ సహకారం కూడా చైనా ఆశిస్తోంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ మహమ్మద్ యూనస్ చాలా ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి, ఈ రోహింగ్యా ముస్లింల్లో ప్రధానంగా టెర్రరైజ్ అయిన వాళ్ళని. సో, వీళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నాడు. సో, పాకిస్తాన్‌తో కూడా మంచి సంబంధాలున్నాయి. సో, చైనాతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు అని చెప్పి, ఈ ఆర్మీ మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది. సో, ఎందుకంటే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్‌మెంట్‌లో భారతదేశ సహాయంతోనే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. సో, ఇదంతా చరిత్ర. మనం సహాయం చేస్తేనే వాడికి దేశం వచ్చింది. సో, ఇప్పుడు బలూచిస్తాన్ గూడా మనం సహాయం చేయమని కోరుకుంటా ఉన్నారు. సో, ఇట్లా అనేక రకాలుగా బంగ్లాదేశ్ మనతో సహాయం పొందిన బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుంది మనతో. కానీ ఇప్పుడు ఈడొచ్చిన మహమ్మద్ యూనస్ మాత్రం చాలా సో, ఫనాటిక్ అనమాట. సో, హి ఆల్వేస్ ట్రై టు కార్నర్ ది ఇండియా. ఎందుకు అంటే హి ఈస్ ఏ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ అనమాట. సో, ఇప్పుడేంటంటే భారత ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి చాలా జాగ్రత్తగా బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించే పనిలో ఉంది. సో, ఇటు పాకిస్తాన్‌లో గాని, బంగ్లాదేశ్‌లో గాని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తా ఉన్నారు. మనం చూస్తే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా జపాన్‌ని సర్పాస్ చేసి ఇప్పుడు నిలిచింది. సో, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇలాగే ఉంటే మన జీడీపీ కరోనాలో కూడా మనం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. రెసిలియన్స్‌గా ఉన్నాం. అంతేకాకుండా మంచి కరోనా మెడిసిన్ తయారు చేసి ప్రపంచానికి అందించాం. ఎందుకు అంటే మనందరికీ తెలుసు 2014లో మేక్ ఇన్ ఇండియా చేశారు. సో, మేక్ ఇన్ ఇండియాతో అంటే స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచడం, టెక్నాలజీ పెంచడం. సో, దీంతో సెల్ఫ్ రిలయంట్ ఆత్మనిర్భర్ భారత్ అని పెట్టారు. సో, అందుకని ఈ ఎలక్ట్రానిక్స్‌లో గానీ, ఆటోమొబైల్స్‌లో గానీ, క్వాంటమ్ కంప్యూటర్స్‌లో గానీ, ఇవన్నిట్లో కూడా భారతదేశం ముందుకొచ్చింది. అందుకనే కదా మనం ఆపరేషన్ సింధూర్‌లో మనం పెద్ద ఎత్తున వాళ్ళతో దాడికి దిగుతున్నప్పుడు, మన స్వదేశీ రక్షణ పరికరాలను మనం ఎక్కువ ఉపయోగించాం. సో, కొన్ని రాఫెల్ గానీ, ఎస్-400 గానీ, మిరాజ్ గానీ, ఇవన్నీ కొన్నున్నా కానీ, మనయి గూడా ఆకాష్, బ్రహ్మోస్ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేసినాయి. సో, ప్రపంచానికి అర్థమైపోయింది. సో, వీళ్ళు సెల్ఫ్ రిలయంట్ ఇండస్ట్రీగా మారుతుంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారతదేశం మారుతూ ఉందని, దాని ఫలితాలు మనం ఇప్పుడు చూస్తాం. 2014లో ఏసిన బీజాలు ఇప్పుడు పడుతూ ఉన్నాయి. సేమ్ చైనా లాగే. చైనాలో గూడా 1970 వరకు చైనా అడుగు తినే పరిస్థితిలో ఉంది. మావో రేలింగ్‌లో. ఎప్పుడైతే డెన్ సియాపింగ్ అధికారంలోకి వచ్చాడో 71 తర్వాత చైనా మారిపోయింది. చిన్న చిన్న సెజ్జులు పెట్టారు. మేక్ ఇన్ ఇండియా మనం ఎలా పెట్టామో మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్. అలాగే వాళ్ళు కూడా ఏంటంటే చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళ దేశానికి సరిపడా ఉత్పత్తులు చేసుకున్నారు. తర్వాత సర్ప్లస్ మిగిలిన దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. విదేశీ మారకద్రవ్యాన్ని వాళ్ళ కంట్రీలో స్టోర్ చేసుకున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగారు. సేమ్ భారతదేశం కూడా అదే వ్యూహాన్ని అనుసరించి ఈరోజు స్వదేశీ పరిజ్ఞానంతో ఇంత మంచి మిసైల్స్‌ని మనం సృష్టించడం జరిగింది. సో, అంటే ఏంటి భారతదేశం కూడా రాబోయే రోజుల్లో చైనాని కూడా సర్పాస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర లేని టెక్నాలజీ లేదు. మన దగ్గర ఉన్న ఐటీ ఫీల్డ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మన ఐటీ టెక్నీషియన్స్ అందరూ మన భారతదేశం నుంచే ఉన్నారు. సో, ఇలాగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ గనక ఏ దేశంలో అయితే ఉంటుందో ఆ దేశం
చాలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. 2014 నుంచి మనకి ఈ రోజు వరకు 2025 వరకు చూసుకుంటే భారతదేశం సాధించిన గణనీయమైన విజయాలు. ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు చాలా వీక్ అయిన ప్రభుత్వాలు. పాకిస్తాన్‌తో యుద్ధంకి వెళ్ళటం గాని భయానకమైన పరిస్థితి. ఏదో బంగ్లాదేశ్‌తో సాఫ్ట్ కార్నర్‌తో డీల్ చేయడం, అమెరికాతో సాఫ్ట్ కార్నర్ డీల్ చేయటం. సో, ఇవన్నీ కూడా సాఫ్ట్ వే ఆఫ్ నేచర్ డీలింగ్ అని ఉండేది. కానీ ఇప్పుడున్నది భారతదేశం చాలా బ్రైట్‌గా ఉంది. చాలా ఫోకస్డ్‌గా పనిచేస్తూ ఉంది. సరే అనేవాళ్ళకి అదానీలకి, అంబానీలు దోచిపెడతారని కామన్‌గా అంటారు. ఈ ప్రపంచంలో ఎక్కడెళ్ళినా ఇప్పుడు ఏ క్యాపిటలిస్ట్ అయినా సరే, ఇప్పుడు వాడి లాభం లేకుండా ఎవడు చేయడు. ప్రైవేట్ కన్సర్న్ అనేది లేకుండా ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వమే అన్నీ ప్రజలకు అందించాలి అన్న దేశాలు మరి ఏమైనాయి? రష్యా గాని మనం చూస్తా ఉంటే అవన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. కాబట్టి ప్రైవేట్ ప్లేయర్ ఎప్పుడూ ఉండాలి. ప్రైవేట్ ప్లేయర్‌కి ఎప్పుడు అడ్వాంటేజ్ కొంత ఉంటుంది. ప్రైవేట్ ప్లేయర్‌కి అడ్వాంటేజ్ ఉన్నంత మాత్రాన ప్రభుత్వాన్ని వాడు లూట్ చేస్తాడు, మొత్తం నాశనం చేసేస్తాడు అనేది అదంతా ఊహ. ప్రాఫిట్ లేకుండా ఏ ప్రైవేట్ ప్లేయర్ ఉండరు. శృతి మించినప్పుడు ప్రజలే ఊరుకోరు. సో, ఇది ఓవరాల్‌గా ఇన్ని టాపిక్స్ మనం కవర్ చేయడం జరిగింది. సో, ఏదైనప్పటికీ జమిలీ ఎన్నికలు గానీ, లేకపోతే భారతదేశం పాకిస్తాన్‌తో గానీ, బంగ్లాదేశ్‌తో కానీ, సో, ఇండియన్ ఎకానమీ గానీ, అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పాలి. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.